15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు మైపాల్ స్వరూపాలు. వారికి 2 పిల్లలు. ఈ అంబెం గ్రామానికి సంబంధించిన మైపాల్, అదేవిధంగా సాటాపూర్ గ్రామానికి సంబంధించిన స్వరూపాలకు 15 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వారికి ఒక పాప, ఒక బాబును. అన్యోన్యంగా కలిసి జీవించాలనుకున్న కుటుంబంలో ఒక్కసారిగా అక్రమ సంబంధం నేపథ్యంలో పిడుగు లాంటి వార్త ఏర్పడింది. చూడొచ్చు, ఈ గ్రామంలో మనం ఉన్నాం. వారికి 15 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వారికి 2 పిల్లలు, 15 గుంటల వ్యవసాయ భూమి ఉంటుంది. ప్రతినిత్యము వ్యవసాయ పనులు, అదేవిధంగా ఇతర పనులకు వెళ్ళొచ్చేవాడు మైపాల్. అయితే గత కొన్ని రోజుల క్రితము స్వరూప ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణమే ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి మైపాల్ను ఊరేసి హత్య చేసిందని చెప్పి మైపాల్ తల్లి ఆరోపణలు చెంది, మా కొడుకు ఎలాంటి అనారోగ్యంగా లేడు, మా కొడుకుకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎవరితో గొడవలు కూడా లేవు, కానీ అనుకోని ఘటనలో మా కొడుకుని అతని భార్య స్వరూప చంపేసిందని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటనలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని గ్రామస్తులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అతనికి ఎలాంటి ఇబ్బందులు లేవు, అతను ఎక్కడ కూడా గొడవలకు పోయేవాడు కాడు, ఎవరితో గొడవలు పడేవాడు కాదు మైపాల్. ఎక్కడ కూడా అతనికి ఇబ్బందులు లేని పరిస్థితి ఉంది. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు కూడా లేవు. ఒక్కడే ఒక 50 కిలోల బియ్యం బస్తాను అనాయానంగా సునాయాసనంగా అతను భుజంపైకి ఎత్తుకునేవాడని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మైపాల్కు అదేవిధంగా స్వరూపకు గత కొన్ని రోజులుగా ఈ అక్రమ సంబంధం నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. ప్రతినిత్యం ఏ రోజు చూసినా ఇంట్లో గొడవలే కారణం, అక్రమ సంబంధం ఉంది అన్న నేపథ్యంలో తరచూ భార్య గొడవ పెడుతుందని చెప్పి మైపాల్ గొడవ పడేవాడు. ఆ గొడవ నేపథ్యంలో నిన్న రాత్రి ఏం జరిగిందో ఏమో కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలైతే నింపాయి. ఈ విషాద ఛాయల్లో మైపాల్ విగతజీవిగా పడి ఉన్న పరిస్థితి. హ్యాంగింగ్ చేసుకొని అతను విగతజీవిగా పడి ఉన్నారని చెప్పి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మైపాల్ మృతి చెందాడనే వార్త తట్టుకోలేక బంధువులందరూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తల్లి అతని పాత ఇంట్లో ఉంటుంది. మైపాల్ స్వరూపాలు 2 ఒక ఇంట్లో ఉండేవారు, వాళ్ళు కలిసి జీవించేవారు. అనుకోకుండా నిన్న రాత్రి జరిగిన ఘటనలో మైపాల్కి ఉరేసి చంపేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. కానీ భార్య మాత్రము మాకు ఎలాంటి గొడవలు లేవు, ఆయన అనారోగ్య కారణంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి అతని భార్య స్వరూప చెప్తుంది. కానీ ఈ గొడవల కారణంగానే మైపాల్ని చంపేశారు. గత కొన్ని రోజులుగా మా స్వరూప దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వస్తువు వెళ్ళి ఉండేవాడని చెప్పి మైపాల్ తల్లి ఆరోపణలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ కుటుంబ కలహాల నేపథ్యంలోనే పూర్తిగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. నేను ఆడవన్న ఇడికి వచ్చిన కదా, వచ్చిందా కంటి పండుకున్నాడు. అది ఏం చేసింది, తాడు ఉన్నది మీద, తాడు దిగిపోయి కింద పడ్డాడు. నేను వచ్చిందాకంటే కింద పడ్డాడు. వచ్చి ఊపిన, అదే ఉరి పోసింది బాబు, అది ఉరి పోసింది, కోసేసింది, పండబెట్టింది. నాకు మందిని చూడదందుకు నాకు ఫోన్ చేసింది. నేను దూరం ఉంటా, కాలంటే నా ఇంటికి దొరకపోతే సారు నా ఇల్లు కూలిపోయింది. కూలిపోయింది. నేను వచ్చిందాకంటే ఊపిందాకంటే లేవలేదు సార్. నా కొడుకు జాంగ్ ఉన్నది లోపట, జాంగ లోపట గింత శీఘ్రం పడ్డదో ఎట్లను, గింతంత పసుపు ఉన్నది, గట్టిది లాగేసిండ్లు, బిర్రు లాగేసిండ్లు. అది నేను చూడలే. ఇక్కడ నీళ్ళు పోయంగా లుంగి కట్టిండ్లు కదా, ఆ లుంగి ఇట్ల మీదకి లేపుతారు కదా, అప్పుడు లేపంగా నేను చూసిన తాడు, ఈ తాడు ఇట్లా పడ్డది కదా, ఇది ఇట్లా తీయదు. అందుకు పోయితే నాకు దియ్యనీయలేదు సారు, నాకు దియ్యనీయలే, ఇట్లనే పెట్టుకున్నది సార్. నాకు తాడు చూడనీయలేదు సారు. ఇదే తిన్నది నా కొడుకు పానం సారు, కోడలు తిన్నది సార్. రేపటి నాన్న పిల్లలకు సుగు తింటది, నా కొడుకు తింటది, నా మన్మలకు తింటది సారు. ఎందుకు చంపేసింది మరి? అలాది ఏమో తిక్కి ఇక చికాను అదేమిటిదో తెచ్చుకొన్నలు, వండుకొన్నలు, తిన్నలు, పన్నలు. ఇక పన్న తాట ఏం కయ్యం జరిగిందో ఏమో నాకు తెలియదు. ఒకనాడు మాత్రము నేను గిట్లనే చీకట్లు వచ్చిందాకంటే ఒక బాబు వెళ్ళిండు. నా అమ్మది మూతికి నాకు ఏర్పడదు కదా చీకట్ల.
గిట్ల కట్టుకున్నాడు, గిట్ల కట్టుకున్నాడు. దబ్బుక్కని చెప్పులు వేసుకొని నన్ను చూసి ఒక్క తమ్ముడికి వాళ్ళు ఎవరో ఏమో నాకు తెలియదు, నాకు తెలియదు సార్. నాకు ఉన్నది సార్, నాకు అనుమానం ఉన్నది. నాకు తాడు కోసేసి నువ్వు వండబెట్టినవైతే నా కొడుకు ఒక్కొళ్ళకి ఆగనోడికి వీళ్ళు నలుగురు అయి తలుపులు పెట్టి ఆడి పానం తినాలంటే నాకు డౌట్ రాదా చెప్పు. ఆడు ఒక్కొళ్ళకి ఆగడు నా కొడుకు, అంత దొడ్డున్నాడు. వీళ్ళు నలుగురు కూడి 2 రూములై తలుపులు పెట్టేసి టీవీ షాలు పెట్టి ఆడికి ఊరు పెట్టేసి వీళ్ళు అడిగి కింద వచ్చేసిండు. అది చంపారంటే ఏంది, ఉరి పోసేసిండ్రు, కింద వలగొట్టేసిండ్రు, అలా పసుపు లింపేసిండ్రు, జాంగేసిండ్రు. అయితే నెత్తురెళ్ళిందేమో పొద్దుగల్ల ఆ గచ్చు అయి నేను ముఖం మీద నీళ్ళు కొట్టదందుకు పోయినా అంటా నాటింది. అది గచ్చు కడిగేసినట్లున్నది. మేము పోయిందాకంటే గచ్చు కడిగేసింది ఉన్నది ఆడ కింద. ఈడే గచ్చు కడిగిన ఏమంటే ముఖంకు నీళ్ళు కొట్ట తెచ్చిన నేను అంటనే నాటింది సార్ నాకు. ఇక నేను ఏమైనా వస్తుంది సార్ ఇక నాకు. అదేంటిది ఆడ కూర్చున్నది, ఆ ఇంట్లో కూర్చున్నది. నన్ను నేతిరి నేను ఇంట్లోనే కూర్చుండుంటి నేను కూర్చున్న తాటని నన్ను ఇంటికెళ్ళి పట్టి కొట్టింది సార్. నాకు నేతిరి కొట్టింది సార్. నా కొడుకు పెద్ద కొడుకు లేకుండే మొన్న నేను మిరపకాయలలో పోతా కూలికి వెళ్తా సార్. నేను కూలికి వెళ్ళి ఇట్లా అయిపోయింది సార్ నాది. నేను కూలికి వెళ్తా, నేను పోంగా రాంగా చూసుకుంటూ పోతాను. నేను చూసుకుంటూ పోంగా సుఖ నేను పొద్దున్న ఇంటికాడ ఉంటే 4 మాటలు తిరుగుతా సార్. నేను ఇట్లా 4 మాటలు తిరగంగా సుఖ నీకు ఫోన్ గీసుకుంటానే ఉంటావు. ఇట్లా గీసుకుంటా ఉండి నా కొడుకు పానం తిన్ను. కానీ ఆడు ఎవరో ఏమో మూతికి దట్ట కట్టుకున్నాడు. నాకు దట్ట కట్టుకున్నది నాకు ఏర్పడుతుంది. ఉన్నది సంబంధం ఉంటేనే నాకు నా కొడుకు పానం తిన్నాడు సార్. 2 రూములు ఉన్నాయి కదా, 2 రూముల తలుపులు వెళ్ళాయి. ఆ తలుపులు వెళ్ళకుండా పెట్టేసింది ఇది. ఆ తలుపులు తీసుకొని ఎటు పోతాడు. నేను వదిలేసి వచ్చిండు సార్, అంతే సార్. వదిలేసి వచ్చిండు సార్. అందరం కలిసి రాత్రి పండుకున్నాం సార్. పాలర్లో ఒడ్లు జరిగిండ్రని చెప్పిండు సార్. అదితో రాత్రికి కయ్యం పెట్టుకుంటా అన్నాడు సార్. పొద్దుల బియ్యరోళ్ళు అసలు నాటందుకు 60కి అన్నాడు సార్. రాత్రి కయ్యం పెట్టుకుంటే పొలం నాటినాక 2 పెద్ద మనుషులను పిలిచి అడుగుదామన్నా సార్. నువ్వు నాకు ఏది కూడా జాగనియ్యవన్నాడు సార్. అంతే సార్. అందరం అయితే ఒక దగ్గరనే వండుకున్నాం సార్. ఇంతకుముందు ఆయన కోమలకు వచ్చిండు సార్. సండస్ కూర్చుంటే కూడా అట్లా నిద్రపోతుండే సార్ ఆయన. మీ అత్తనేమో మీరే చంపేసారు? లేదు సార్, ఆమె కళ్ళోళ్ళకి అడగండి సార్. రోజు మట్టి దుమ్ము పోసుకుంటూ పోతుంది సార్. నా పిల్లలు పుట్టి నుండి ఒక్కరోజైనా నా పిల్లల్ని ఎత్తుకోలేదు సార్. ఒక్కరోజైనా దవకలు ఉండలేదు సార్ నా పిల్లల్ని పట్టుకొని. ఆమె కయ్యం పెట్టుకొని పోతే మా ఆయన సాకాలి దాన్ని మాట్లాడిండి సార్ బట్టలు వినా అందుకు. ఒక్కరోజు కూడా నా పిల్లలు కారణాలు చేయలేదు సార్. మేము ఆయన కడికి వేసుకున్నాం సార్. మా ఆయన కన్ను కూడా కనిపించదు, యాక్సిడెంట్లో పోయింది సార్. ఓనే మైపాల్ మృతిపై పలువురు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. తల్లి కూడా పూర్తిగా ఆ మైపాల్ది హత్యనే అని చెప్పి నిర్ధారణకు వచ్చింది. దానికి సంబంధించి బంధువులు ఉన్నారు. అసలు ఏమంటున్నారు అనే అంశానికి సంబంధించి చెప్పండి. అసలు మైపాల్ మృతిపై ఏమంటున్నారు? దీనికే సరిగా అన్నం పెట్టేటోళ్ళు లేదు సరిగా. ఇదే ఈడ లేదు కుటుంబము అన్ని పాలుళ్ళు అని ఎందుకు ఇదే పోయి ఆడ ఉంటే మేము వచ్చి పాత జాగాల తాడ్పత్రులు లేచి ఉంచినాం. ఇప్పటికీ ఉంచినాం. ఇప్పటికీ చినిగిపోతే నిన్న తెచ్చి వేసింది. ఎందుకు వేసినాం? దానికి చూసిటుడు ఓడు లేదా కొడుకులు సరే మేలిద్దరు పెళ్ళమ్మోడు వాళ్ళు కయ్యమాడుకొని నాదిరి 9 దాకా కయ్యమాడుకొని ఇదైపోయిండట. మేము బి ఎన్నుకొనే మేము బి ఎందుకు రిక్స్ తీసుకోలేము. ఇట్లా దాని గురించి పాలుళ్ళ మీద ఇంకొకళ్ళ మీద తీసుకోవద్దు. ఎందుకు? నేను పోయినా నీ ఇంకొకరికి తీసుకుపోతా అన్నావు అనుకో, నీ కుటుంబం నిల్లే నీ బలగంతో తీసుకోపోతాడు.
వీళ్ళు దానికి బి సిద్ధం ఆ దానికి సిద్ధం ఉంటే ఓకే అను మనం సంతకం పెట్టేస్తాం పెట్టుమను. ఏం జరిగిందంటే ఆ రోజున గేట్లు కొట్టొచ్చాడు ఆ సైడ్లో అందరూ ఉన్నారు, చూసాము, మేము కూడా చూసాము. అక్కడ జగడం ఏం జరగలేదు, కొట్లాట ఏం జరగలేదు. ఇది ఆమె క్యారెక్టర్ వల్ల, ఆమె ఫోన్లు అక్కడిక్కడ మాట్లాడడం వల్ల ఎవరు ఆమెకు కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి ఈ పని జరిగింది. హత్య చేసిరంట. ఆ, అది ఏదో ఒకటి అది జరిగిపోయింది. ఆమెకు తెలిసిన మనుషులు ఉండడం వల్ల డోర్ తీసి ఎవరు వస్తారు సార్ లోపల నుంచి ఏదైనా కాల్ డేటా తీసిన తర్వాత మొత్తం బయటకు వస్తారు సార్. ఓకే. ఇక్కడ తల్లి అయితే మరో ఆరోపణ చేస్తుంది, పొలం వద్ద ఆమెని కొట్టి చంపేస్తారని. నీకేం భయం ఉందమ్మా పొలం కాడ? నాకు ఆ పొలంకు నేను నీళ్ళు పెట్టబోతా సార్. ఇప్పుడైతే నా కొడుకు వాయా, నా ఉన్న కొడుకు ఎటంట తిరుగుతాడు, నాకు పిల్లలకు చూస్తాడా, ఒక పొలం చూస్తాడా. నా కొడుకుకు అపాయమే, నా పిల్లలకు అపాయమే, నాకు అపాయమే. ఈమె చెయ్యటి నాకు అపాయం ఉన్నది సార్. అడుగడో మూతికి వేసుకొని వచ్చిండు, నాకు ఏర్పడలేదు సార్. నేను వచ్చిందాకంటాడు ఊరికిపోయిండు అంతే. మొత్తానికైతే చూడొచ్చు, కుటుంబ సభ్యులైతే మైపాల్ది హత్య చేసి చంపేసి ఉరిపెట్టారని చెప్తున్నారు. ఏదైతే గతంలో అతను ఒక రోజు ఇంటికి వచ్చాడో, ఇంటి ముఖానికి మాస్క్ పెట్టుకొని వచ్చాడు. మాస్క్ పెట్టుకొని వచ్చిన నేపథ్యంలో ఆమెతో అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలోనే భర్తని హతమార్చింది అని చెప్తున్నారు తల్లి. ఏదైతే మైపాల్ తల్లి ఆరోపణలో నిజమైతే ఉంది, పోలీసులు దీన్ని నిజ నిర్ధారణ చేసి మాకు న్యాయం చేయాలి, నాకు ప్రాణాపాయం ఉంది, నేను పొలం దగ్గరికి వెళ్తే నన్ను ఎప్పుడో చంపేస్తారని చెప్పి ఆమె ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి.